అందరికీ నా యొక్క నమస్కారాలు. నా పేరు డాక్టర్ కల్నల్ మాచెర్ల భిక్షపతి. మిత్రులారా, 10వ తారీఖు నాడు మనందరికీ ఒక శుభవార్త, ఎట్టి పరిస్థితుల శుభవార్త. ఏంటి అంటే, ఫాదర్ ఫిగర్ మాననీయ హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా శ్రీ నరేంద్ర మోడీ గారు విజిట్ చేస్తున్నారు. నరేంద్ర మోడీ గారి విజిట్ని ఎట్టి పరిస్థితులలో మన దగ్గర సైకిల్ ఉంటే సైకిల్ ఎక్కి, ఆటో ఉంటే ఆటో ఎక్కి, ట్రాక్టర్ ఉంటే ట్రాక్టర్ ఎక్కి, కార్ ఉంటే కార్ ఎక్కి, లేకపోతే బస్ ఎక్కి, ట్రైన్ ఎక్కి, ఏ విధంగానైనా కాలి నడకనైనా తప్పనిసరి ఈ యొక్క విజిట్ని జయప్రదం చేయాలి. కారణం ఏందో నేను చెప్తాను. నేను 22 సంవత్సరాలు బార్డర్లో కార్గిల్ యుద్ధం నుండి పనిచేసిన సైనికుడిని. అక్కడ కాశ్మీర్లో శ్రీనగర్లో 92 బేస్ హాస్పిటల్ అంటే ఒక హాస్పిటల్ ఉంటుంది. అక్కడ పనిచేసింది నేను. జమ్మూ అండ్ కాశ్మీర్లో ఎక్కడ మరణాలు జరిగినా నా దగ్గరికి వచ్చే కేసులు. నేను అప్పుడు చూసినప్పుడు ఆర్టికల్ 370 తీయక ముందుకు మనకు బార్డర్ నుండి పాకిస్తాన్ నుంచి వచ్చే ఫైరింగ్లో, పాకిస్తాన్ని మేము వాళ్ళతో చేసేటువంటి ఫైటింగ్లో సోల్జర్స్ యొక్క మరణాలు గణనీయంగా ఉండేవి. ఏ రోజైతే మహనీయుడు నరేంద్ర మోడీ గారు ఆర్టికల్ 370 తీసేసిండో, దాని తర్వాత అక్కడ కాశ్మీర్లో ఉన్నటువంటి నా మిత్రులు, ముస్లిం మిత్రులే కావచ్చు, మిగతా మిత్రులే కావచ్చు, అంతర సోదర భావంతో ఉండి ఎటువంటి మరణాలు చాలా అంటే చాలా తక్కువ మరణాలకు వచ్చినటువంటి పరిస్థితి. బహుశా ఇది అందరికీ నేషనల్ సెక్యూరిటీ మ్యాటర్. ఇది మోడీ గారికే కాదు, నాకు కాదు, నీకు కాదు, ఈ దేశంలో ఉండేటువంటి ప్రతి వ్యక్తికి ఇది ఒక గొప్ప విషయం. నేషనల్ బార్డర్ మంచుకున్నప్పుడు, సెక్యూరిటీ మంచుకున్నప్పుడు దేశం అంతర్గతంగా మనం బాగుంటాం. మిత్రులారా, ఇది మీరందరూ యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం. సైనికుని గౌరవించాలి, సైనికుని కుటుంబాన్ని గౌరవించాలి. సైనికుని మరణాలు జరగటం ఇది ఒక కారణం సరిపోదా? ఆ మహనీయుని మనం దర్శించుకోవడానికి. రెండోది చూడండి, మొన్న జరిగినటువంటి బెంగాల్ ఎలక్షన్లో చూడండి, మమతా బెనర్జీ, మనం ఎంత అన్నా తమ్ముల్లాగా, ముస్లింస్ తర్వాత మిగతా వాళ్ళు ఎంత అన్నదమ్ముల్లాగా ఉంటాం మనం. ఆమె ముస్లింస్లను వేరే రకంగా ప్రేరేపించి ఒక పెద్ద అగాధాన్ని ఏర్పరిచింది. ఈరోజు బెంగాల్లో జరిగిన ఎలక్షన్లో 3 మహిళలు, ఒక ఆమె వంటింట్లో పనిచేస్తుంటది, వేరే ఇళ్లలో పనిచేసి అంటులు తోముతుంటది, ఆమె ఎమ్మెల్యే గెలిపించిండు. ఒక మెడికల్ స్టూడెంట్ని ఇబ్బందులు పెట్టినటువంటి కుటుంబానికి సీట్ ఇచ్చి ఆమెను గెలిపించిండు. ఇదే విధంగా పోతుంటే ఇంకొక వ్యక్తి తృణమూల్ కాంగ్రెస్లో బారిన పడి ఆమె ఎన్నో ఇబ్బందులు గురైనా కానీ సమాజం నిలబడిన తర్వాత ఆమె నిలబెట్టి 3 స్త్రీలను ఆయన ఎమ్మెల్యేగా చేసుకున్నాడు. చూడండి. తర్వాత ఈరోజు మీరు ప్రత్యక్షంగా చూడండి, బార్డర్ నుండి బంగ్లాదేశ్ బార్డర్లో ఎంత లైన్ కట్టిందో చూడండి. బంగ్లాదేశ్ నుండి అక్రమ వలసదారులు అందరూ వెళ్ళిపోతున్నారు. ఎట్లా ఏ విధంగా వెళ్ళిపోతున్నారు చూడండి. అక్కడ మన సంబంధించిన వాళ్ళు కారు వాళ్ళు మన మధ్యలో వచ్చేసి మన గొడవలు, మన సంపద దోచేటువంటి వ్యక్తులు ఒకే ఒక జట్కాతోటి ఆ సమస్యను ఎట్లా పరిష్కరించారు చూడండి. ఆ తర్వాత అక్కడ ముస్లిం సోదరులు, హిందూ సోదరులు కలిసి ఎంత చక్కగా ఆనందంగా అక్కడ సెలబ్రేషన్ చేసుకుంటున్నారు ప్రత్యక్షంగా చూడండి. సో మనం భాయి భాయి అనుకుని, హిందూ ముస్లిం భాయి భాయి అని స్వతంత్రం తెచ్చుకున్నాం. కానీ వీళ్ళు రాజకీయ వాళ్ళ యొక్క స్వార్థం కొరకు మన మధ్య గొడవలు పెట్టించారు. సో అటువంటి సమస్యని ఎంత చక్కగా పరిష్కరించున్నో చూడండి. దీంతో పాటుగా మనం మోడీ గారు చేసినటువంటి పనులు కాంగ్రెస్ వాళ్ళు చేయొచ్చు, మిగతా పార్టీలు చేయొచ్చు. మోడీ గారు చేసినటువంటి పనులు చాలా పెద్ద ఎత్తున మనకు ఇంటర్నేషనల్ లెవెల్లో గుర్తింపు వచ్చింది. దేశం 4వ ఆర్థిక వ్యవస్థగా ఏర్పడ్డది. సగటు వ్యక్తికి స్త్రీ మనం గమనించండి, మనం జస్ట్ 15 సంవత్సరాలు పొద్దున్న లేస్తే చెంగు పట్టుకొని స్త్రీలందరూ అక్కడ నిలబడితే వాళ్ళకు పొద్దున ఎటువంటి అవమానం జరిగేదో చూడండి. అటువంటి స్వచ్ఛ భారత్ అనేది ఒకటి తీసుకొచ్చి ఎంత మన మార్పులు తీసుకొచ్చాడో చూడండి. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే అది స్మార్ట్ సిటీ కావచ్చు, బుల్లెట్ ట్రైనే కావచ్చు, వందే మాతరం ట్రైన్సే కావచ్చు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే దేశంలో ఎన్ని పనులు. కాశ్మీర్కు ఒకప్పుడు మనం జమ్మూ నుండి ఢిల్లీ నుండి పోవాలంటే 6 రోజులు పట్టేది. ఇప్పుడు చూడండి 6 గంటలు కాదు కదా, మనం 3 నుండి 4 గంటలకు చేరుకున్నటువంటి అంత పెద్ద తీవ్రవాదులు ఉన్నటువంటి వ్యవస్థను, తీవ్రవాదులను అంతమొందించి ఆర్టికల్ 370 తీసేసి అక్కడ భూలోక స్వర్గాన్ని ఏర్పరిచి అక్కడ ఉన్నటువంటి చేతుల రాళ్ళు పట్టుకున్నటువంటి కొంతమంది యువతను ఈరోజు భారతీయ జెండాను వాళ్ళ చేతిలో పట్టించి వాళ్ళు ఎంత ఆనందంగా కష్టపడి పనులు చేసుకుంటున్నారో, యువత ఎంత చక్కగా చదువుకుంటుందో చూడండి. ఈ విధంగా
దేశంలో ఎన్నో 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 అంతర్జాతీయంగా మన ఖ్యాతి ఎక్కడికో తీసుకుపోయినటువంటి వ్యక్తి. ఈరోజు చూడండి, ఇక్కడ మనం ఈ విధంగా మనకు ఎన్నో చాలా అంటే చాలా విషయాలు జరిగినాయి. కనుక అన్ని పనులు ఇంత తక్కువ సమయంలో చేసినటువంటి ఒక మహనీయుని, ఒక్క మరక లేకుండా, ఒక్క మచ్చ లేకుండా, ఆయనకి ఎవరు ఆయన కుటుంబం నుంచి రాజకీయంలోకి పోలేదు. ఆయన ఎవరు తమ్ముడు లేడు, తండ్రి లేడు, భార్య లేదు, పిల్లలు లేదు. ఇది కుటుంబ రాజకీయం కాదు, వసుదేవ కుటుంబకం అని అందరు మన వాళ్ళని చేసేటువంటి, నా పిల్లలని చేసేటువంటి మహనీయుని మీరు దర్శించుకోవాలనేది తప్పనిసరి నేను ప్రార్థిస్తున్నా. మనం 10వ తారీఖు నాడు మళ్ళీ చెప్తున్నా, సైకిల్ ఎక్కి, ఆటో ఎక్కి, స్కూటర్ ఎక్కి, మోటార్ ఎక్కి, మనం ట్రాక్టర్ ఎక్కి, కార్ ఎక్కి, జీప్ ఎక్కి, లేకపోతే ఖాళీ నడకలను పోయి ఆ యొక్క యుగ పురుషుని మనం దర్శించుకొని ఈ యొక్క మోడీ గారి యొక్క విజిట్ ను మనం చాలా అంటే చారిత్రాత్మకమైన ఒక హిస్టారికల్ రికార్డు క్రియేట్ చేయాలనేది మీ అందరు ప్రార్థిస్తున్నాం. మీ కల్ మాచర్ల భిక్షపతి. భారత్